హే గాయ్స్ వెల్కమ్ టు షిన్చాన్ ఫ్యాన్ పీవీవీ. ఈరోజు అయితే మనం వచ్చేసి పెయింటింగ్ అయితే అయిపోతున్నాం అనమాట. ఇది వచ్చేసి డంప్ ట్రక్ అనమాట. సూపర్ ఉండబోతుంది. ఈ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి, ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాగే ఇది బిగినర్స్కి చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో కదా, అందుకని లాస్ట్ దాకా చూడండి. బిగినర్స్ అయితే ఖచ్చితంగా చూడాల్సిందే ఈ వీడియో. మనం స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 అండ్ లెట్స్ గో. ఇప్పుడు వచ్చేసి నేను మీకు డ్రాయింగ్ అయిపోయి ప్రతి ఒక్క పరికరం అయితే చూపించబోతాను అనమాట. నేను ముందు డ్రాయింగ్ వేయడానికి వచ్చి నేను దీన్ని అయితే వాడతాను అనమాట. 2 బ్రష్లు అయితే వాడతాను. అలాగే మీకు వచ్చేసి ప్రతి ఒక్కటి అయితే నిదానంగా ఎలా పెయింటింగ్ వేయాలో నిదానంగా అయితే చూపించేస్తాను అనమాట. నేను వచ్చేసి వీటిన్నిటికి వాడే వాటర్ అయితే ఇదే అనమాట. ఒక గ్లాస్లో అయితే వాటర్ పట్టుకొని ఇలా చేస్తూ ఉంటాను. చూడండి, ఇది వచ్చేసి మనకు అందరికి ఇంపార్టెంట్ అని తెలిసిందే, ఆర్టిస్టులు అందరికీ తెలుస్తుంది. ఇది వచ్చేసి వాటర్ అనమాట. వాటర్లో వచ్చేసి మనము ఏదైనా కలర్ అద్దుకొని పెయింటింగ్ గీసిన తర్వాత మళ్ళీ దీంట్లోకి అయితే అనేస్తారనమాట. అప్పుడు పెయింటింగ్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత వేరే దాంట్లో అద్దుకోనికి బాగుంటుంది. లేకపోతే 2 కలర్ మిక్సింగ్ అయిపోతే కష్టం అయిపోతుంది మనకి. అందుకని అలా కాకోకుండా ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇలా చేయడానికి నేను వచ్చేసి వాటర్ కూడా తెచ్చుకున్నాను. దాంతోపాటు 2 స్మాల్ బ్రష్లు అయితే తెచ్చాను అనమాట. ఒకవేళ పెయింటింగ్ అయితే బిగ్ బ్రష్ తీసుకొచ్చాను, కానీ చిన్నవే కదా. ఇక్కడ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో ఎడ్జెస్. దానికోసమే నేను వచ్చేసి ఇంత స్మాల్ బ్రషెస్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ దీనికోసం అయితే నేను పోస్టల్ కలర్స్ ఇట్లానే అక్రైలిక్ కలర్స్ అయితే యూస్ చేస్తూ ఉన్నాను అనమాట. చూడండి, ఇప్పుడు నేను ఓపెన్ చేసినది వచ్చేసి అక్రైలిక్ కలర్స్ అనమాట. మీకు ఏదో రెడ్ కలర్ కనిపిస్తుంది, వచ్చేసి పోస్టల్ ఎలాగో మూతని అయితే తీసేసాను అనమాట. ఇప్పుడు నేనైతే మీకు 2 కలర్స్ చూపించేస్తున్నాను కదా. ఒకటి పోస్టల్ కలర్స్, ఇంకొకటి వచ్చేసి అక్రైలిక్ కలర్స్. వీటిల్లో 2 ఒకటే అనమాట. ఏమంటే కొంచెం డిఫరెన్స్ ఉంది. ఒకటి వచ్చేసి పర్మనెంట్ అనమాట. బ్లూ కలర్ కనిపిస్తున్నది వచ్చేసి పర్మనెంట్ కలర్స్. అదే రెడ్ కలర్ కనిపించేస్తున్నది ఒకటి వచ్చేసి పర్మనెంట్ కాదు, ఓన్లీ టెంపరీ కలర్స్. పోస్టల్ కలర్స్ అయితే వాటర్ వేస్తేనే పోతుంది అనమాట. అదే అక్రైలిక్ కలర్స్ వేస్తే అంత అట్లా ఏం కాదు, వాటర్ ఎంత పోస్తున్నా ఏం పోదు అనమాట. అది వచ్చేసి పర్మనెంట్గా అయితే ఉంటుంది. దానికనే రెండిట్లకి డిఫరెంట్ అనమాట. వీటి రెండిట్లకి డిఫరెంట్. అలాగే వచ్చేసి బాగా షేక్ చేసి ఓపెన్ చేయాలి, లేకపోతే కుదరదు. ఇప్పుడు చూడండి, నేను మీకు చూపించేస్తున్నాను కదా. కింద టైర్లకు కూడా బ్లాక్ కలర్ అయితే కొట్టేస్తున్నాను అనమాట. మామూలుగా సిమెంట్ కొట్టాలి, నేనైతే బ్లాక్ కలర్ కొడుతున్నాను అనమాట. సిమెంట్ కలర్ అయితే నా దగ్గర లేదు. కలర్ మిక్సింగ్ చేద్దామన్నా కానీ ఏదో ఒకటి చేయాలి కదా. ఇంకా ఇదే నిల్లి బ్లాక్ కలర్ లుక్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని నేను కూడా ఇలా అయితే చేయబడింది. చూడండి ఎంత బాగా గీస్తున్నాను. నిదానంగా గీయాలన్నమాట మనము. నేను వచ్చేసి అంత నీట్గా అయితే గీయాను అనమాట. ఈ మధ్య ఛానల్ లేదు నేను కూడా పెయింటింగ్ గీయగా. ఇప్పటికి నేను 2 వీడియోస్ ఏమో అప్పుడు వేసాను, పెయింటింగ్ వీడియోస్ కొత్తగా గీసినవి. అప్పుడైతే బాగా గీసేవాడిని. నా ఓల్డెస్ట్లో ఫస్ట్ వీడియో అదే అనమాట, పెయింటింగ్ది. ఫస్ట్ సెకండ్ 2 పెయింటింగ్ వీడియోస్ అనమాట. దాని తర్వాత మానేసినాను పెయింటింగ్ వేసేది. ఇప్పుడు నుంచి మొదలుపెట్టాను. ఇప్పుడు 3వది అనమాట. ఇప్పుడు మొదలుపెట్టిన దాంట్లో నుంచి చూడండి ఎంత నీట్గా అయితే గీయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ప్రతిసారి ఎంత నీట్గా వీలైతే అంత నీట్గా గీయడానికి అయితే నేను ట్రై చేస్తూనే ఉంటాను. అక్కడ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంది కానీ కనపరావట్లేదు చూడండి సరిగ్గా, అది టైరు. అలాగే వెనకాల టైర్లో కూడా అయితే నేను కొట్టేస్తాను అనమాట. చూడండి ఎంత నీట్గా కొట్టేసాను. నిదానం కొట్టాలన్నమాట, మనకేం తొందరగా ఏమి ఉండకూడదు. ఎంత నిదానం కొడితే అంత బాగా వస్తుంది. ముందుగా ఆర్టిస్ట్ అంటేనే మనం చాలా సహనంతో ఉండాలన్నమాట. చాలా ఓర్పుగా నిదానంగా నీట్గా గీయడం అయితే నేర్చుకోవాలి. అప్పుడు మనం కూడా ఒక ఆర్టిస్ట్ అని పిలువబడతాము. దాని అర్థం అనమాట. ఆర్టిస్ట్ అంటే ఎప్పటికీ ఓర్పుగా ఉండేవాడని. అందుకని మనం కూడా ఓర్పు ఉండి నిదానంగా ఇంత వీలైతే అంత నీట్గా అయితే గీయబడుతుంది. చూడండి ఎంత నీట్గా గీస్తున్నాను. ఎంత నిదానంగా వీలైతే అంత నిదానంగా బాగా నీట్గా అయితే గీస్తున్నాను. మీరు కూడా నిదానంగానే గీయండి, అంతగా స్పీడ్ అవసరం లేదు. నేను మీకు చూపించేస్తున్నది వచ్చేసి మీరు ప్రింటర్లో తీసుకోవచ్చు, లారీ ఇది డ్రాయింగ్ వేయడానికి. లేకపోతే మీరు గీయని కూడా గీయచ్చు. ప్రింటర్నా తీసుకోండి, లేకపోతే మీరన్నా గీయండి. దాని తర్వాత మీరు ఇలా పెయింటింగ్స్ ఒకటి తీసుకొని చేసేయండి. ఇప్పట్లో మనకు వచ్చేసి వాటర్ కలర్స్ చాలా ఫేమస్ కాబట్టి మీరు వాటర్ కలర్స్ యూజ్ చేయండి. వాటర్ కలర్ పోస్టల్ కలర్స్ ఏమీ కాదు, ఏ పడితే యూజ్ చేయొచ్చు, మన ఇష్టము. ఒకసారి చూసేయండి, అది కింద పడిపోయింది, బండలకి అంత అయిపోయింది అనమాట. అది ఇప్పుడు మళ్ళీ దాన్ని తుడచాలి. ఇలాగ కొంచెం తుడిచేసాను, మళ్ళీ తుడుద్దాం. అంతా నేల కత్తుకొని పోయింది గట్టిగా. ఇలా డ్రాయింగ్ వేసేటప్పుడు ఏమైనా కింద పడితే చాలా ఇరిటేషన్గా ఉంటుంది కదా. మీలో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు కామెంట్ చేసి చెప్పండి. అలాగే నేను వచ్చేసి ఈ ట్రక్ని అయితే నిదానంగా అయితే గీయబోతున్నాను అనమాట. గీస్తున్నా నిదానంగా. ఎంత నీట్గా వీలైతే అంత నీట్గా గీయాలన్నమాట. చూడండి లైటింగ్ అనమాట ముందర. ట్రక్ ముందర రాత్రిపూట కనపడడానికి లైటింగ్స్ ఉంటాయి చూడండి. దాన్ని వచ్చేసి నేను ఎల్లో కలర్ అయితే కొట్టేశాను అనమాట. ఎల్లో కలర్ అయితే లుక్ బాగుంటుందని మీరు కూడా ఏదైనా కొట్టండి. అది చూడండి మొత్తం అయ్యింది అనమాట. నాకు బ్లూ కలరు చేతికి అంతా అయిపోయింది. ఇంకేం చేస్తుంది, మళ్ళీ కట్టుకుండా చేసి మళ్ళీ స్టార్ట్ చేసేస్తాను. అంటే నేను అంత నీట్గా గీయలేదు కానీ నిదానంగా అయితే గీస్తున్నాను అనమాట. అదే అనమాట మన ఫస్ట్ స్టెప్. నిదానంగా గీయడం ద్వారానే మనం నీట్గా గీయడం కూడా నేర్చుకుంటాము. ఎంత నిదానంగా వీలైతే అంత నిదానంగా గీయండి, అప్పుడే మనకు కూడా మేలు అనమాట. చూడండి ఇంత చూసి నేను చాలాసేపు కష్టపడి వీడియోని తీసేసాను అనమాట. దీనికోసం మీరు లాస్ట్ దాకా చూడండి చాలు. ఎంతమంది వీలైతే అంతమంది లాస్ట్ దాకా చూసి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే చేయొద్దండి, అది మీ ఇష్టం అనమాట. నేనేం అడగను అంతరంగా, ఎందుకంటే అది మీ ఇష్టము, మీ చేతిలో ఉంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడము. మీరు ఇలాగే లాస్ట్ దాకా చూసి అలాగే మీరు నాకు బాగా ఎంకరేజ్ చేస్తారనుకో, నేను ఇంకా ఎన్నో వీడియోస్ అయితే పెడతాను అనమాట. నేనే డ్రాయింగ్ వేసినవి కూడా పెడతాను ఫ్యూచర్లో. చూస్తూ ఉండండి నా ఛానల్ని, చూడడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే పేరు కూడా మర్చిపోవద్దండి, షిన్చాన్ ఫ్యాన్ పీవీవీ.
మనం కింద ఒక సైడ్కి వచ్చేసి మనం బ్లూ కలర్ అయితే కొడదాము. నేనైతే నిదానంగా అయితే బ్లూ కలర్ అయితే కొడుతూ ఉన్నాను అనమాట. ఇంత నిదానం చేస్తే అంత బాగా వస్తుంది. బ్లూ కలర్ అయితే కొట్టేసాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం నిదానంగా ఒక గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాం అనమాట. వెనకాల పక్క కొట్టడానికి మీరు గ్రీన్ అన్న తీసుకోవచ్చు, లేకపోతే బ్రౌన్ అన్న తీసుకోవచ్చు. బ్రౌన్ కూడా బాగానే ఉంటుంది. అది వచ్చేసి మీ ఇష్టం అనమాట, ఎలా అంటే అలా కొట్టుకోవచ్చు, అది మీ ఇష్టము. నేను వచ్చేసి టిక్ గ్రీన్ అయితే కొడుతున్నాను అనమాట. మీకు ఇష్టం వచ్చినది మీరు కొట్టుకోండి. ఒకవేళ బ్రౌన్ కొట్టుకోవచ్చు, బ్లాక్ కొట్టుకోవచ్చు, సిమెంట్ కొట్టుకోవచ్చు, అంతా మీ ఇష్టం అనమాట. ఏం లుక్ బాగుండేకైతే ఇవే ఉంటాయి అనమాట కలర్స్ తక్కువ. అంటే గ్రీన్ బ్రౌన్ అయితే కొంచెం రియలిస్టిక్ ఉంటుంది కాబట్టి అలా కొట్టాలన్నమాట. అందుకని నేనైతే గ్రీన్ కొడుతున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఇలాంటి లారీ డ్రాయింగ్ వస్తే నేను ఖచ్చితంగా బ్రౌనే కొడతాను. కలపక్క చూస్తూ ఉండండి. ఇలా వీడియోస్ మరెన్నో నేనైతే అప్లోడ్ చేస్తూనే ఉన్నాను అనమాట. అలాగే వ్యూస్ కూడా సరిగ్గా రావట్లేదు. మీరు లాస్ట్ దాకా బాగా చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు వచ్చేసి మన ఆల్మోస్ట్ వెనకాల అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మనం కొంచెం నిదానంగానే కొట్టాలి. మీకు నిదానంగా స్టెప్ బై స్టెప్ చూపించేస్తున్నాం. మీరు కూడా డ్రాయింగ్ తీసుకొని కరెక్ట్ నాతో పాటే కొట్టండి నిదానంగా. అలా కొడుతూ ఉండండి అనమాట. నిదానంగా అయితే కొట్టాలి మనము. ఎంత బాగా వస్తుంది నిదానం కొడితే. అలాగే నేను ఇప్పుడు వాడుతున్న బ్రష్ వచ్చేసి 30 రూపీస్ కాస్ట్ అయితే పడింది అనమాట. మీరు కూడా మీ ఇంటి దగ్గర ఉన్న స్టేషనరీలో ఎక్కడన్నా పోయి తెచ్చుకోండి బ్రష్లు. స్మాల్ బ్రషెస్ అంటే చూపిస్తారు వాళ్ళకి మోడల్స్, మనకి దండిగా మోడల్స్ అయితే చూపిస్తారు అనమాట. నేను వచ్చేసి స్మాల్ బ్రష్ అయితే తీసుకున్నాను. ఇలాంటి స్మాల్ పెయింటింగ్కి అయితే ఉపయోగపడుతుంది కదా, సైజ్లకి అట్లా సరిపోతుంది. అదే లావ్ బ్రష్ అనుకో మనమైతే దాన్ని పెయింటింగ్ వేసేకైతే పనికొస్తుంది అనమాట. అంటే మనం దాన్ని ఏదైనా పేపర్ పైన పెయింటింగ్ వేసేకి బాగుంటుంది. ఇది డ్రాయింగ్ పైన పెయింటింగ్ కాబట్టి స్మాల్ బ్రష్ అయితే బాగుంటుంది. అదే నార్మల్గా పెయింటింగ్ ఏదైనా పెద్ద పెయింటింగ్ ఉంటే దానికి వచ్చేసి లావ్ బ్రష్ అయితే బాగుంటుంది అనమాట. అంటే దాన్ని ఫ్లాట్ బ్రష్ అని అంటారు అనమాట. చాలా దుబ్బగా వస్తుంది అది. దాంతో అయితే మనం నీట్గా అయితే గీయచ్చు అనమాట. అటువంటి పెయింటింగ్స్ అయితే గీయచ్చు. కానీ మనం ఇప్పుడు వేరేది గీస్తున్నాం కాబట్టి మనం అయితే నిదానంగా అయితే నీట్గా ఎంత రివీజ్గా అయితే అంత నీట్గా ట్రై చేసేకైతే కొడుతున్నాను అనమాట. నేను ఇప్పుడు చూడండి ఎంత బాగా కొడుతున్నాను. మీలో ఎంతమందికి డంప్ ట్రక్ అంటే ఏమో తెలిస్తే కామెంట్ చేసేయండి. నాకైతే తెలియదు అనమాట డంప్ ట్రక్ అంటే. డంప్ అంటే లోడ్ అనుకుంటాను, నాకు తెలిసి లోడ్ ఎక్కించుకుపోయే ట్రక్ అనుకుంటున్నాను నేనైతే. ఇది వచ్చేసి పెయింటింగ్ నాదైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది వెనకాలది. ఇంకా ఆ సైడ్కి ఒక్కటి కొట్టాలన్నమాట. ఆ సైడ్ కూడా కొట్టేస్తున్నాను ఇప్పుడు నిదానంగా. సైడ్లకి అయితే చాలా స్మాల్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ చాలా నిదానం కొట్టాలి. అప్పుడే మన పెయింటింగ్ బాగా వస్తుంది. లేకపోతే అలా రాదనమాట. కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ మీరు ఎంత నిదానంగా వీలైతే అంత నిదానంగా వేసేకైతే ట్రై చేయండి. అప్పుడే లుక్ కూడా భలే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నాదైతే ఇది అయిపోతుంది అనమాట. ఏమంటే సరిగ్గా కనపడట్లేదు వీడియో కోసం, అందుకని నేను కొంచెం అడ్జస్ట్ చేసి ఇప్పుడు దాకా తీసుకొచ్చేసాను. ఈ కలర్ అయితే నేను పెయింటింగ్ ఇక చాలా రోజులు లేదు కాబట్టి ఎండిపోయింది. చూడండి ఒకసారి లోపల అంతా ఎండిపోయింది అంటే లోపల అయితే ఒక్క చుక్క కూడా నీళ్ళు లేవు. ఇప్పుడు వచ్చేసి మనం నీళ్ళు వేసి అద్దుదామని ట్రై చేస్తున్నాను అనమాట. నేను నీళ్ళు చూడండి వేస్తూనే ఉన్నాను ఇలాగా. ఎందుకంటే దీంట్లో నీళ్ళు చాలా తక్కువే. ఇప్పుడు చూడండి కొంచెం నీళ్ళు వేసి బాగా కలిపేస్తాను అనమాట. ఇప్పుడు నార్మల్ పొజిషన్లోకి అయితే వచ్చేసింది. ఇది మంచి కలర్స్ కూడా అలా వచ్చేసినాయి. అదే ఫెవిక్రై కలర్స్ అయితే చాలా కష్టం ఉండేది. ఎందుకంటే అతుక్కుపోయి ఇంకా అలానే ఉండిపోతాయి. ఎన్ని నీళ్ళు వేసినా ఇంకా బయటికి రావు. ఒకవేళ మనం వాడకపోతే అలా అయిపోతాయి అనమాట. ఇవి వచ్చేసి మేల్ కాబట్టి కలర్స్ పోస్టల్ కలర్స్ కాబట్టి మనకైతే బాగా వచ్చేసాయి అనమాట. ఒకవేళ మనం వాడక చాలా రోజులైనా కానీ మనకి నీళ్ళు వేసేస్తేనే వచ్చేస్తుంది అనమాట బయటికి. చూడండి ఎంత బాగా ఉంటుందో కలరు. సూపర్ ఉందనమాట ఈ కలర్ కూడా. మీకు కూడా ఎంతమంది అలాగే కామెంట్లో బ్రౌన్ హార్ట్ అయితే కామెంట్ చేసేయండి. అండ్ నిదానంగా అయితే మనం ముందర ఇంజిన్ కార్డ్ అయితే నేను వచ్చేసి బ్రౌన్ కలర్ అయితే కొడదామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. మీరు కూడా మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే కొట్టచ్చు అనమాట. ఒకవేళ మీరు వెనకాల ట్రాలీకి అయితే బ్రౌన్ కలర్ కొట్టింటారు కదా, వాళ్ళు వచ్చేసి బ్లూ కలర్ అయితే కొట్టచ్చు అనమాట ఇంజిన్కి. అప్పుడు కూడా భలే ఉంటుంది లుక్. అది వచ్చేసి మీ చాయిస్ అనమాట. మీకు ఇష్టం వచ్చినైతే కొట్టండి. నేను వచ్చేసి బ్రౌన్ కలర్ అయితే కొడుతున్నాను అనమాట. ఒకసారి ఆ ట్రక్ చూడండి, దానికి అయితే 2 కళ్ళు ఉన్నాయి. అలాగే అది కింద నవ్వుతుంది అనమాట. నవ్వు ఏదైతే ఎవరు కనపరాదు సరిగ్గా. చూడండి కింద చూడండి లాస్ట్లో ముందర ఇంజిన్ కాడ నవ్వుతుంది అది. చూడండి ఇంత బాగుంది కదా ఈ ఫోటో. అసలు ఇంత మంచి ట్రక్ కూడా ఎలా ప్రింట్ తీస్తారో కానీ సూపర్ ఉంది అసలు ఈ ట్రక్ అయితే. అలాగే దీని డ్రాయింగ్ కూడా ఈజీనే. మీరు ఒకవేళ డ్రాయింగ్ అనేది చేయించుకోవచ్చు. లేకపోతే ఇటువంటివి ఫొటోస్ ఉంటాయి గూగుల్లో పోయి డౌన్లోడ్ చేసుకుని దాని దగ్గర ఉన్న ప్రింట్ షాప్ దగ్గరికి వెళ్ళి ప్రింట్ చేసుకోండి. మీరు ఒకటే సపరేట్గా అయితే చేయొద్దండి, ₹2 బుక్క పడుతుంది. మీరు ఏం చేస్తారంటే అన్నీ ఒక్కొక్క చోట ఒక్కొక్కటి అయితే వేపియండి. అంటే ఒక పేజ్లోనే ఒక 7-8 అంటే 7 to 8 బొమ్మలు అయితే ప్రింట్ చేసేసుకోండి. అప్పుడైతే మీరు ఆ 8 ఈజీగా వేసి నేర్చుకోగలరు. లేకపోతే మీ ఊరి దగ్గర డిమార్ట్ ఉంటుంది కదా, ఆ డిమార్ట్ కూడా దొరుకుతాయి అన్నమాట ఇవి. ఈ బుక్లో వచ్చేసి వెహికల్స్కి సంబంధించిన డ్రాయింగ్స్ అన్నీ అయితే ఉంటాయన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి నాకు ₹30 అయితే పడింది. ఐ థింక్ ప్రతి ఒక్క ఊరిలో కూడా ఇదే కాస్ట్ ఉంటుంది. నేను ఇది వచ్చేసి అనంతపురంలో ఉన్న డిమార్ట్లో అయితే తీసుకున్నాను అనమాట. అంటే అనంతపురంలో 2 డిమార్ట్లు ఉన్నాయి కదా, వేరేదనమాట నేను తీసుకెళ్ళేది. ఒకటో డిమార్ట్లో అంటే పాత డిమార్ట్లు అయితే తీసుకున్నాను అనమాట. కొత్త డిమార్ట్ వచ్చేసి మనకు గుత్తి దగ్గర అయితే ఓపెన్ అవుతుంది కాబట్టి నేను పాత డిమార్ట్లు అయితే తీసుకున్నాను అనమాట. ఇది మీకు కూడా గుర్తుంటుంది, మీరు కూడా అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర ఉన్న ఎక్కడన్నా అమ్మవచ్చు, కొత్త డిమార్ట్ కూడా అమ్మవచ్చు, చెప్పలేము.
ఈ డిమార్ట్లో అయితే పెయింటింగ్ సంబంధించిన ప్రతి ఒక్కటి అయితే తెస్తూనే ఉంటారు అనమాట. నెలకైతే కొత్త సరుకులు తెస్తూ ఉంటారు. అంటే రకరకాలు అయితే ఉంటాయన్నమాట. ఒకసారి అయితే హెలికాప్టర్, ఏరోప్లేన్ అట్లాంటివన్నీ డ్రాయింగ్ వేసేవి అయితే ఉంటాయి. అవి వచ్చేసి మనకైతే భలే ఉంటాయి అనమాట. భలే అనిపిస్తాయి, బాగా డ్రాయింగ్ వేయడానికి బాగా పనికొస్తాయి మనకి. అలాగే మనం బాగా నేర్చుకోవచ్చు అనమాట డ్రాయింగ్ ఎలా వేయాలో. ఇది వచ్చేసి స్టెప్స్ అనమాట మనకి. కాబట్టి మీరైతే మీ మ్యాక్సిమం ఎఫర్ట్స్ అయితే పెట్టండి డ్రాయింగ్ గీయడానికి. మీరు ఎంతమంది ఎంత బాగా డ్రాయింగ్ వేస్తారో కామెంట్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి నేను అక్రైలిక్ కలర్ బ్రౌన్ కలర్ అయితే యూజ్ చేశాను అనమాట. ఇక్కడ దాకా అయితే కొట్టగా ఇంకా కొడుతూనే ఉంటాను అనమాట. ఇంకా చూడండి, ఇంకా ఛాన్స్ ఉందనమాట. ఓవరాల్ టైం వచ్చేసి 11 minutes 40 seconds అయితే ఉందన్నమాట. అలాగే మీరు ఎంతమందికి నా వీడియో అయితే ఇష్టమో కామెంట్ చేసేయండి, లేకపోతే ఒక లైక్ కొట్టేసేయండి. ఇలా నేను మీకైతే ఎన్నో ఈజీ స్టెప్స్ అయితే చెప్తూ ఉంటాను అనమాట ఈ డ్రాయింగ్ వేయడంలో. మీరు మాత్రం మిస్ అవ్వద్దండి. ప్రతి ఒక్క స్టెప్ వీడియో అయితే చూడండి, అప్పుడే మీకు కూడా అర్థమవుతుంది, అప్పుడే భలే ఉంటుంది అనమాట. ఇది పెయింటింగ్ అయితే చాలా రోజులు అయిందనమాట. అలాగే కొన్ని రోజులు స్టార్ట్ చేసి ఒక 4-5 అయితే అయిపోయినాయి. అలాగే ఈ పెయింటింగ్ వచ్చేసి ఛాన్స్ అయిపోయింది అనమాట. నేను వచ్చేసి స్పీడ్ మోషన్లో పెట్టి కవర్ చేసేసాను. ఒకవేళ డ్రాయింగ్ నచ్చినట్టయితే కామెంట్ చేసేయండి నచ్చిందని. అలాగే నేను వాడే కంపెనీ వచ్చేసి పోలో అనమాట. అలాగే మన పెయింటింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకొక నిమిషంలో అయితే అయిపోతుంది అనమాట. ఇలా మనం నిదానంగా అయితే బ్రౌన్ కలర్ అయితే అప్లై చేసేసుకోండి. నిదానంగా మనమైతే నీట్గా గీయడం అయితే ఇంపార్టెంట్ అనమాట. మీరు ఆర్టిస్టులు అయితే చాలా ఓపికతో ఉండాలి. ఇటువంటివి అయితే మీరు ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే బుక్ అయితే సూపర్ ఉందనమాట. నేనైతే నిదానంగా ప్రతి ఒక్కటైతే గీస్తున్నాను అనమాట. ఇలా మనమైతే నిదానంగా ట్రక్కుకి అయితే నేను బ్రౌన్ కలర్ అయితే కొట్టేసాను అనమాట. మీరే కలర్ ఇష్టమైతే ఆ కలర్ అయితే కొట్టేసేయండి. ఇలా అయితే నేను నిదానంగా కొట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు బ్రష్ చూసారా, నేను మార్చేసాను చూడండి. అప్పుడు ఛాన్స్ అయిపోయింది అనమాట నేను మార్చేసి. అలాగే ఎంత నిదానంగా వీలైతే అంత నిదానంగా, ఎంత నీట్గా వీలైతే అంత నీట్గా అయితే గీయడానికి రెడీ అయిపోయామన్నమాట. ఇప్పుడు వచ్చేసి మన వీడియో కంప్లీట్ అవ్వడానికి చాలా దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. ఇంకా మనకు వచ్చేసి రిమైనింగ్ 20 seconds కంటే తక్కువే ఉంది. మీరు ఎంతమందికి నా వీడియోస్ ఇష్టమో చెప్పేసేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫైనల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. కొంచెం కలర్ అయితే అయిపోయి వచ్చేస్తుంది. నేను కొంచెం కింద కొడదామని ఫిక్స్ అయిపోయి కొట్టేస్తున్నాను అనమాట. అంతే అనమాట, మన కలర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.